వారణాసి సెట్లో ఫస్ట్ అడుగు పెట్టేది ఆయనే, లాస్ట్కు వెళ్ళేది కూడా ఆయనే. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ని క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రణకుంభగా విలన్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారణాసి షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఫ్రాన్స్ లో ఫ్యామిలీతో మహేష్ బాబు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి విఎఫ్ఎక్స్ పైన ఫోకస్. కొంతకాలంగా మహేష్ బాబు వారణాసి షూటింగ్ సెట్స్ పైనే ఎక్కువ సమయం. ఇక స్టోరీలోకి వెళ్తే, వారణాసిలో ఒక స్పెషల్ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నట్లు చెప్పారు పృథ్వీరాజ్. వారణాసిలో ఒక స్పెషల్ షాట్ ఉంది. నేను మహేష్ బాబు ఉదయాన్నే మొదలుపెట్టాం. అయితే ఆ రోజు అది కంప్లీట్ చేయలేకపోయాం. దీంతో అది మరుసటి రోజుకు కొనసాగింది. ఆ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నాం. షూట్లో లంచ్ బ్రేక్ 20 నిమిషాలే. ఫుడ్ తినే లోపే షాట్ రెడీ అనగానే పరిగెత్తుకు వెళ్ళి యాక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజమౌళి సార్ది పర్ఫెక్ట్ విజన్ అని చెప్పారు. వారణాసి కోసం రాజమౌళి ఒక కొత్త డైరెక్టర్లా వర్క్ చేస్తున్నారని చెప్పారు పృథ్వీరాజ్. 30 ఏళ్లుగా ఛాన్స్ కోసం వెయిట్ చేసిన ఒక కొత్త డైరెక్టర్లా వారణాసి కోసం రాజమౌళి వర్క్ చేస్తున్నారు. సెట్లో ఫస్ట్ అడుగు పెట్టేది ఆయనే, లాస్ట్కు వెళ్ళేది కూడా ఆయనే. 7ంటికి ఫస్ట్ షాట్ ఉన్నప్పుడు ఆయన ఉదయం 5 గంటలకే వచ్చి టీంతో ప్రాక్టీస్ చేసేవారు. ఈ మూవీలో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉంది. దాన్ని ఎలా షూట్ చేయాలని నేను అడగగా స్టోరీ చెప్పేటప్పుడు తనకు తెలియదని అన్నారు. కానీ సెట్లో దాన్ని ఎలా చేయాలో ఖచ్చితంగా నిర్ణయించుకున్నారని తెలిపారు. వారణాసి లాంటి సినిమా స్థాయిని ఇంతకు మునుపెన్నడూ చూడలేదని చెప్పారు పృథ్వీరాజ్. వారణాసి లాంటి సినిమా చేసేటప్పుడు పెద్దది అనే పదం కూడా సరిపోదు. ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిని చూడలేదు. రాజమౌళి సార్ కూడా అది చూడలేదని చెబుతూ ఉంటారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడం వల్ల ఓ డైరెక్టర్గా, మనిషిగా పరిణితి చెందుతున్నారు. నేను ఏమైనా సూచనలు ఇచ్చినా ఆయన విని తన అభిప్రాయాన్ని చెప్పేవారని తెలిపారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న వారణాసి ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకుంది. మహేష్ బాబు షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుని ట్రిప్కి వెళ్లారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ని కంప్లీట్ చేసి విఎఫ్ఎక్స్ పైన ఫోకస్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో రాముడిగా, రుద్రుడిగా మహేష్ బాబు కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకి రానుంది. వారణాసి మొదలు కావడానికి ముందు సంగతి. సూపర్ స్టార్ మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నట్టు, ఆయన్ను తన బోన్లో బంధించినట్టు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఎంత వైరల్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. జక్కన్నతో సినిమా అంటే టూర్లు, షికార్లు అంటూ మహేష్ తిరగలేరని ఫ్యాన్స్, ఆడియన్స్ అనుకున్నారు. కట్ చేస్తే సినిమాయే, టూర్లే అన్నట్టుగా ఉంది మహేష్ సిచ్యువేషన్. మళ్ళీ ఆయన మరో టూర్ వేశారు. వారణాసి షూటింగ్ మొదలైన తర్వాత మహేష్ బాబు టూర్లకు వెళ్లారు. ఇప్పుడు వేసిన టూర్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్కు వెళ్ళాడు. ప్రస్తుతం వారణాసి చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ డ్రామాగా వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ మాత్రమే కాదు, మహేష్ బాబు టైమ్ ట్రాటర్ కూడా అంటూ సినిమా పైన మరిన్ని అంచనాలు పెంచారు రాజమౌళి. సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారు. అలాగే ఆయన శ్రీరాముడిగా కూడా కనిపించనున్నారు. బాహుబలి, త్రిబుల్-ఆర్ తర్వాత రాజమౌళి స్థాయి ఆస్కార్ అవార్డుల వరకు వెళ్ళింది. త్రిబుల్-ఆర్లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో జక్కన్న దర్శకత్వంలో సినిమా అంటే హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూసే సిచ్యువేషన్ ఏర్పడింది. దాంతో కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ ప్రేక్షకులు వారణాసి కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతకాలంగా మహేష్ బాబు వారణాసి షూటింగ్ సెట్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి ముందు తన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్కు విహారయాత్రకు వెళ్లారు. ఇటీవలే వారణాసి భారీ షెడ్యూల్ ఒకటి ముగిసింది. దానికోసం వారణాసి నగరాన్ని తలపించే సెట్ను ప్రత్యేకంగా నిర్మించారు. ఫ్రాన్స్ విహారయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ టీంతో జాయిన్ అవుతారు మహేష్. ఆ షెడ్యూల్ కోసం రాజమౌళి అండ్ టీం రెడీ అవుతోంది.